బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అనేక క్రియా సాధనలతో కూడినటువంటి యజ్ఞయాగాది కర్మలు, వాటిని బోధించే వేదవాక్యాలు ఆ బ్రహ్మను గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేవు. ఆ పరమాత్మతత్వం పొందదగినది కానీ, సంపాదించదగినది కానీ, మార్పుతో లభించేది కానీ, కొత్తగా నిర్మించేది కానీ కాదు. మాయాదేవి సిగ్గుపడి ఆత్మజ్ఞానుల దరిదాపులకు కూడా రాదు. ఆత్మజ్ఞానానికి సంసార బంధం లేదు. నీటితో నిండిన మేఘ రూపంలో ప్రకాశించే ఇంద్రుడికి భావిని త్రవ్వే గుణపంతో ఏ విధంగా పని లేదో, అదేవిధంగా మనస్సును ఏకాగ్రం చేసిన యోగులకు భేదాన్ని నిషేధించే జ్ఞాన సాధనలతోనూ పనిలేదు. మానవులు తమ స్వభావానికి అనుగుణంగా చేసే శుభకర్మలన్నీ కూడా ఆ పరమేశ్వరుడి ప్రేరణతోనే కలుగుతున్నాయి. కర్మఫలంగా మంగళాలను కలిగించేది కూడా ఆయనే. మహదాది తత్వాల పరిణామంగా కలిగే ఈ కార్య జగత్తు యొక్క ఉనికి ఆయన యందే నిక్షిప్తమైంది. మధ్య మాంసము మొదలైన ధాతువుల కలయికతో ఏర్పడిన ఈ దేహము శిథిలమైపోయినా కూడా దాని యందు ఆకాశం ఏ విధంగా అయితే వికారాన్ని పొందదో, అదేవిధంగా ఆ దేహాన్ని ప్రకాశింపజేసిన చైతన్య పురుషుడు వికారాన్ని పొందడు, నశించడు. ఆయనకు జన్మ జరా మరణాలు లేవు. నాయన, జగత్తును సృష్టించే శ్రీహరిని గురించి నేను నీకు సంక్షేపంగా చెప్పాను. కార్యకారణ రూపమైన ఈ జగత్తు జగత్కారణమైన శ్రీహరి కంటే వేరు కాదు నాయన. కానీ ఆ శ్రీహరి జగత్తు కంటే విలక్షణమైన చైతన్య స్వరూపుడే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ జగత్తును సృష్టించే శ్రీహరి గురించి నేను నీకు సంక్షేపంగా చెప్పాను కదా. కార్యకారణ రూపమైన ఈ జగత్తు జగత్కారణమైన శ్రీహరి కంటే వేరు కాదు. కానీ ఆ శ్రీహరి జగత్తు కంటే విలక్షణమైన చైతన్య స్వరూపుడే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్విపులీకురు. భాగవతమని ప్రసిద్ధి చెందిన ఈ శాస్త్రాన్ని భగవంతుడైన శ్రీహరి నాకు ఉపదేశించాడు. దీని యందు భగవంతుని మహిమలు సంగ్రహంగా చెప్పబడ్డాయి. ఓ నారద, దీనిని నువ్వు విస్తరింపజేయి. యథాహరౌ భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్ యఖిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ. ఏ విధంగా వర్ణిస్తే మానవులకు సర్వాత్మస్వరూపుడు సర్వాధారుడు అయిన భగవంతుని యందు భక్తి కలుగుతుందో ఆ విధంగా సంకల్పం చేసుకొని వర్ణించు. మాయాం వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదత శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మానముహ్యతి. ఈ పరమేశ్వరుని యొక్క లీలను నిత్యము శ్రద్ధగా వర్ణించేవారికి, విని సంతోషించేవారికి వీరందరి బుద్ధి అవిద్యతో వ్యామోహాన్ని పొందకుండా ఉంటుంది. ఇంతటితో 2వ స్కంధంలో 7వ అధ్యాయం సమాప్తము. 8వ అధ్యాయము. ద్వితీయ స్కందంలోని
ఈ 8వ అధ్యాయంలో పరీక్షిత్తు యొక్క ప్రశ్నల గురించి తెలుపబడింది. శుక మహర్షి చెప్పిన భగవంతుడి అవతార విశేషాలను విని పరీక్షిత్తు ఇలా పలికాడు. ఓ మహర్షి, నారదుడు భక్తులకు భగవంతుని దర్శనం చేయించటే అంత గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కదా, అంతవరకు చేయిస్తున్నాడు కదా. ఆయనను బ్రహ్మదేవుడు గుణాతీతుడైన పరమేశ్వరుడి గుణాలను వర్ణించమని ప్రోత్సహించాడు కదా. ఆ నారద మహర్షి ఎవరెవరికి ఏ విధంగా భగవంతుని గుణాలను వర్ణించాడో తెలపండి. ఓ మహర్షి, తమరు వేద విద్వాంసుల్లో గొప్పవారు కదా. నేను భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. గొప్ప పరాక్రమం గల శ్రీహరి కథలు మానవులకు మంచి చేస్తాయి కదా. ఓ మహాత్మా, నేను ఎలాగైతే ప్రాపంచికమైన ఆసక్తులను విడిచిపెట్టి విశ్వరూపుడైన శ్రీకృష్ణుని యందు నా మనస్సును లగ్నం చేసి ఈ దేహాన్ని విడిచిపెట్టగలనో ఆ విధంగా కృష్ణుని కథలను తెలపండి. శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతచ్చ స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేణ భగవాన్ విశతే హృది. ఎవరైతే ఎల్లప్పుడూ శ్రద్ధగా భగవంతుడి లీలను వర్ణిస్తూ మరియు వింటూ ఉంటారో అటువంటి వారి హృదయంలో భగవంతుడు త్వరలోనే ప్రవేశించి ప్రత్యక్షమవుతాడు. శ్రీకృష్ణుడు తన భక్తుల హృదయ పద్మంలోకి చెవిరంధ్రం ద్వారా ప్రవేశించి శరత్కాలము నీటిలోని మాలిన్యాన్ని పోగొట్టినట్లుగా హృదయంలోని పాపాలను పోగొడతాడు. దౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం నముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంతః స్వశరణం యథా. పరిశుద్ధం చేయబడిన మనస్సు గల సాధకుడైన మానవుడు అన్ని రకాల మానసికమైన దోషాలను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు అతడు దేశమంతా తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన బాటసారి తన ఇంటిని విడిచిపెట్టిన విధంగా కృష్ణుడి పాదాలను ఇంటిని విడిచిపెట్టని విధంగా, ఇంటిని ఎట్లా విడిచిపెట్టలో ఎక్కడ తిరిగినా కూడా అట్లనే కృష్ణుని పాదాలను విడవకుండా పట్టుకుంటాడు. ఓ బ్రహ్మర్షి, నేను అడిగిన ఇవే కాక నన్ను మరి ఒక సందేహం కూడా పీడిస్తుంది. ఆ సందేహానికి సమాధానం యథాతథంగా తమరికి మాత్రమే తెలుసు. వివరించండి. పంచభూతాలతో సంబంధి లేనటువంటి ఈ జీవుడు పంచభూతాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దేహాన్ని పొందుతున్నాడు కదా అనే ఈ ప్రక్రియ యాదృచ్ఛికంగా కారణం లేకుండానే జరుగుతుందా, లేదా ఏదైనా కారణం వల్ల జరుగుతుందా? 14 లోకాల సృష్టియే స్వరూపంగా గల పద్మం శ్రీహరి యొక్క నాభి నుండి పుట్టిందని తమరు చెప్పారు కదా. ఏ విధంగా అయితే ఒక సామాన్య మానవుడు కొన్ని అవయవాలను మాత్రమే కలిగి ఉన్నాడు, అదేవిధంగా పరమేశ్వరుడు కూడా కొన్ని అవయవాలను మాత్రమే కలిగి ఉన్నాడా? ఆ ఈశ్వరుడు ఒక విశేషమైన అవయవాల రచనలో కొన్ని అవయవాలను మాత్రమే కలిగి ఉన్నట్లుగా మీరు చెప్పటంతో నాకు పై సందేహం కలిగింది. For more videos like this, subscribe Big TV channel.